టీడీపీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఒక్కసారి హాజరై వివరణ ఇచ్చారు కోటంరెడ్డి, ఉండవల్లి, మేకపాటి. అయితే ఇప్పటి వరకు హాజరు కాని ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలిగిరి. అనర్హతలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ఎందుకు ఇలా ఎమ్మెల్యేలు గైర్హాజరు అవ్వడం జరుగుతుంది తరచుగా? అంటే చూస్తే కనుక ఇప్పుడు అనర్హత పిటిషన్లకి సంబంధించి యాక్చువల్ గా టీడీపీ రెబల్స్ నలుగురు, వైసీపీ రెబల్స్ నలుగురు ఉన్నారు. అందులో ఆనం రామనారాయణ రెడ్డి మొన్న అడ్వకేట్స్ తో వచ్చి వివరణ ఇచ్చారు. వివరణకి కొంత స్పీకర్ సంతృప్తి చెందిన తర్వాత మిగిలిన వాళ్ళ విషయాలను మరోసారి రమ్మని చెప్పారు. అసలు ఇప్పటి వరకు రెబల్స్ కి సంబంధించి అంటే టీడీపీ రెబల్స్ చూసుకుంటే కనుక వల్లభనేని వంశీ కానీ, కరణం బలరాం కానీ, మద్దాలగిరి కానీ ఇప్పటి వరకు అటెండ్ కాలేదు. దగ్గర ఒక 2-3 వారాల నుంచి నోటీసులు ఇవ్వటం, నోటీసుల మీద కొంతమంది రావటం. ఆల్రెడీ కోటంరెడ్డి వచ్చారు, ఉండవల్లి శ్రీదేవి వచ్చారు, ఆనంద్ రామనారాయణ రెడ్డి అడ్వకేట్స్ తో ఒకసారి, మామూలుగా ఒకసారి వచ్చి కలిసారు. ఇవన్నీ జరిగాయి. కానీ ఇందాక చెప్పిన వంశీ, మద్దాలగిరి, కరణం బలరాం రాలేదు. ఇవాళ ఇంకోసారి అవకాశం ఇచ్చారు స్పీకర్, వచ్చి వివరణ ఇమ్మనమని. మరి ఇవాళ వచ్చి వాళ్ళు ఏం చెప్తారు? ఓరల్ గా అటెండ్ అవుతారా లేకపోతే అటెండ్ అవరా? ఎందుకంటే ఇది ఇంత హర్రిపరి వ్యవహారం జరిగేది అంటే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27వ తారీఖు రాజ్యసభ ఎన్నికలు. ఆల్రెడీ అప్లికేషన్స్ తీసుకోవటం మొదలైంది, నామినేషన్స్ వేయటం. రేపు 15వ తారీఖుతో దానికి డెడ్ లైన్ కూడా ముగుస్తుంది, లాస్ట్ డేట్. కాబట్టి ఈ లోపు వీళ్ళ మీద ఏదో ఒక నిర్ణయం తీసుకున్న ఆలోచనలో ఇటు స్పీకర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తే కనుక వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ, నాట్ ఓన్లీ టీడీపీ రెబల్, నాట్ ఓన్లీ వైసీపీ రెబల్, ఎవరైనా కానీ అసెంబ్లీ నిర్ణయాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎమ్మెల్యేలకున్న విధుల దుర్వినియోగం కావచ్చు, ఏదైనా వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని ఒక నిర్ణయం తీసుకున్న ఆలోచనలో ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు ఫైనల్ గా ఒక అవకాశం ఇచ్చారు. వాళ్ళు కనుక మరి ఈ రోజు ఓరల్ గా ఏమైనా చెప్తారా, రాతపూర్వకంగా ఏమైనా చెప్తారా, అడ్వకేట్స్ తో ఏమైనా వచ్చి చెప్తారా, ఇవన్నీ కూడా చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాత స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళు 12వ తారీఖు కాబట్టి రేపు కానీ ఎల్లుండి లోపే ఒక నిర్ణయం తీసుకుంటారు. 15వ తారీఖు నామినేషన్ కి లాస్ట్ రోజు కాబట్టి ఒక ఉత్కంఠగా ఏర్పడింది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వైసీపీ రెబల్స్, టీడీపీ రెబల్స్ వేటు వేస్తారా, అనర్హత వేటు అనే చర్చ అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.